హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సండే వచ్చిందంటే చాలు ఎక్కలేని బద్ధకం అంతా వస్తుంది. అదేంటో నార్మల్ డేస్‌లో అయితేనే మార్నింగే లేస్తాము. సండే అంటే మాత్రం లేవడానికి మాత్రం అస్సలు ఒప్పుకున్నదు. నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బొట్టయితే పెట్టుకున్నాను. మా నాన్న అయితే ఎప్పుడు చెప్తారు, "ఫేస్ వాష్ చేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలమ్మా" అంటారు. మా పిల్లలైతే ఇంకా లేవలేదు. నేనైతే ఫస్ట్ వాళ్ళు లేవలేదు కదా అని నేనైతే ఫస్ట్ బట్టలన్నీ వాష్ చేద్దాం అనుకున్నా. కానీ మా చిన్న పాప అప్పటికే లేచింది. తనే బ్రష్ చేసుకుంటుంది. నేనైతే తన కోసం పాలు వేడి చేస్తున్నాను. రేపు సండే అంటే చాలా బాసనలన్నీ సింక్ నిండిపోతాయి. అవన్నీ టకటక వాష్ చేశాను. అంటే మనం తిన్న ప్లేట్లన్నీ నైట్ అలా సింక్‌లో ఉండవద్దంట. అంటే రోజు నైటే కడుక్కుంటానులే గానీ, ఇక రేపు సండే అనేసరికి ఒళ్ళు బద్ధకం వచ్చేస్తది. అవన్నీ కడిగేసిన తర్వాత రైస్ అయితే పెట్టాను. రైస్ అయిపోయింది. ఆలోపు మా సార్ అయితే కర్రీ తీసుకొచ్చారు. సండే కదా నాన్ వెజ్ తెచ్చారు. తర్వాత నేను కర్రీ చేస్తుంటే వంటగదిలోకి వచ్చి నేను కూడా హెల్ప్ చేశారు. నాకైతే చాలా హెల్ప్ చేశారు వంట విషయంలో. కానీ మా పిల్లలు మాత్రం ఇక్కడ కొట్టుకుంటున్నారు రిమోట్ కోసం. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఈ రిమోట్ గొడవ ఎప్పటినుంచైనా వస్తూనే ఉంది. మా తమ్ముడు, మా చెల్లె కూడా ఇట్లానే కొట్టుకుంటారు రిమోట్ గురించి. తర్వాత నేనైతే బట్టలు మొత్తం వాష్ చేసి ఆరేసాను. ఆరేసుంటే ఈలోపైతే ఒక ఆటో వచ్చింది. అనాథ పిల్లలకి బట్టలు గానీ, ఏమన్నా వస్తువులు గానీ ఇవ్వమని నేనైతే నా బట్టలన్నీ ఇచ్చేసాను. అంటే పాతవేం గాదు. జస్ట్ 2, 3 సార్లు వేసినయన్ని ఇచ్చేసాను. అంటే మీరు కూడా అలాంటి వాళ్ళకి ఇచ్చేయండి పడేయకుండా బట్టలు. తర్వాత అయితే మా పిల్లలైతే అన్నం తింటున్నారు. రిమోట్ కోసం గొడవ కొట్లాడి అలసిపోయారు. తర్వాతయితే మా సార్ వచ్చారు. ఇద్దరం కలిసి లంచ్ చేసాం. ఆ తర్వాత నా పని నేనైతే చేస్తున్నాను. సండే అయినా, మండే అయినా మనకైతే ఈ డ్యూటీ అయితే తప్పదు. వర్క్ ఉంటే చేసుకోవడమే. ఇక్కడైతే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఎవరికైనా బ్లౌజ్ కటింగ్ ఈజీగా కావాలంటే కమెంట్ చేయండి, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మొత్తం కట్ చేయడం అయిపోయింది. ఒక రోజులో అయితే ఈజీగా ఒక 4 బ్లౌజెస్ అయితే కుడతాను. ఏ వర్క్ లేకుంటే. ఏదైనా వర్క్ ఉంటే మాత్రం 3 బ్లౌజెసే అయిపోతాయి. నార్మల్ డేస్‌లో అయితేనేమో పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడానికే టైం అయిపోతది. అందువల్ల 3 బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను. ఈరోజు మాత్రం 2 అయిపోయినాయి. బ్లౌజెస్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అలా సరదాగా నేను, మా సార్ అయితే ఒక చిన్న గేమ్ ఆడుకున్నాము ఫన్నీగా. ఆ గేమ్‌లో అయితే మా సారే గెలిచారు. మేమిద్దరం ఆడుతుంటే మా పాప వచ్చి నేను కూడా ఆడతా మమ్మీ అనుకుంటూ ఆడింది. అండి మా సండే అయితే ఇలా హ్యాపీగా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.